నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభువు వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి కాపాడి గడిచిన దినాలలో అలాగే గడిచిన 3 దినాలలో మన సంఘపక్షంగా జరిగిన ఆత్మీయ ఉద్యమ మహాసభలలో కూడా మనల్ని నడిపించి ఈ శుక్రవారం ఆయన సన్నిధిలో మరొకసారి కూడుకొని ఆయన నామాన్ని ఘనపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపెట్టు వందనాలు. అందరికీ వందనాలు. గడిచిన 3 దినాల్లో దేవుని మహిమార్థమై ఆత్మీయ ఉద్యమ మహాసభలు చాలా ఘనంగా దేవుడు జరిగించాడు. అందరూ పాలుపంపులు పొందారని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే నిన్న మొన్న ఉన్న ఆసక్తి ఈరోజు ఉండదు. ఉందా? లేదని మీరు చెప్పక్కర్లేదు, వెనక్కి తిరిగి చూస్తే తెలిసిపోతుంది. అంటే వాక్యం మీద ఆసక్తి కంటే ఎలా జరుగుతాయి, ఏం జరుగుతుంది అనే ఆసక్తి ఎక్కువ. అవునా? అందుకనే దేవుడు మనుషులను 2 విభాగాలుగా విభజిస్తాడు. ఒకటి నీతిమంతులు, 2 భక్తిహీనులు. నీతిమంతులు భక్తిహీనులు అనే 2 గుంపుల్లో మనుషులను ఆయన విభజిస్తాడు. నీతిమంతుల గుంపు ఒకటైతే భక్తిహీనుల గుంపు వేరొకటి. నీతిమంతుల మీదకు ఆశీర్వాదం వస్తే భక్తిహీనుల మీదకు శాపం అనేది వస్తుందని లేదా దేవుని ఉగ్రత వస్తుందని లేఖనాలలో చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ దినము ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మనం చదివినట్లయితే దావీదు భక్తుడు ప్రవచన రూపకంగా రాసిన మాటలను మనం చదువుకున్నాం. 6వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న ఈ లేఖనంలో ఒకరి మీదకు దేవుని ఉగ్రత లేదా దేవుని శాపము ఎలా వస్తుందో దావీదు భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వాడు సర్వము కోల్పోతాడు. సర్వము అంటే ఏంటి? ఉన్నదంతయు కోల్పోయి దేశ నెమ్మదిగా నిలవబడతాడు. అట్టి వాడు ఎవడు అనంటే భక్తిహీనుడని లేఖనం చెప్తుంది. ఈరోజు విశ్వాసులుగా ఉన్న మనల్ని మనము ఒకసారి పరీక్ష చేసుకొని నిజంగా మనం నీతిమంతులుగా ఉన్నామా లేదా భక్తిహీనులుగా ఉన్నామా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిన్న మొన్న 3 రోజుల సభల్లో ఎప్పుడు చర్చికి రానోడు కూడా వచ్చి అడవడి చేశాడు కదా. అవునా? అంటే అది భక్తి కాదు అనే విషయాన్ని మనం ఎరిగిన వారెరగరు కదా. అంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మరి మనము నిజమైన మార్గంలో ఉన్నామా? నిజమైన మార్గము తెలిసి కూడా ఆ మార్గమును ప్రవేశించక వేరొక మార్గంలో మనం వెళ్తున్నామేమో. ఒకవేళ దేవుడు నిర్ణయించిన ఈ 2 గుంపుల్లో ఉండవలసిన గుంపులో ఉండకుండా వేరొక గుంపులోనికి చేరామేమో అనే ప్రశ్న మనలో కలగాలి. అప్పుడే ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడానికి అవకాశము కలుగుతుంది. తప్పుని కనిపెట్టకపోతే దాన్ని సరిదిద్దే అవకాశం కూడా మనకి దొరకదు. అవునా కదా? తప్పుని కనిపెట్టకపోతే దాన్ని సరిదిద్దే అవకాశం కూడా మనకి రాదు. ఒక పెద్ద వాడ యజమాని ఆ వాడను కొని సముద్రంలో తిప్పుతూ ఉండేవాడు. దానివల్ల చాలా ధనాన్ని ఆర్జించాడు. అయితే ఆ వాడ యజమాని ఎంతో డబ్బు సంపాదించి ఆ వాడలను కొంటూ ఉన్నాడు, అమ్ముతూ ఉన్నాడు. అలాగా ఒక పెద్ద వాడను కొన్నాడు. అతని దగ్గర ఉన్న అన్ని వాడల కంటే పెద్ద వాడను కొని దాని ద్వారా వ్యాపారం చేసి సంపాదిద్దామని దాన్ని కొన్నాడు. అయితే ఆ వాడ
చాలా ట్రిప్పులు తిరిగింది, చాలా ధనాన్ని సంపాదించింది. ఒకరోజు ఆ ఓడ ఆగిపోతే ఆ ఓడ స్టార్ట్ అవ్వట్లేదు. అవ్వకపోతే ఓడ చిన్నదొంటుందా? ఏమండి, వాళ్ళు ఎప్పుడైనా ఎక్కారా? మామూలుగా చిన్న పడవలు ఎక్కితేనే మనకి చాలా భయంగా ఉంటుంది. అలాంటిది బోటు కూడా కాదు, చాలా పెద్ద ఓడ. అందులో ఎన్నో గదులు ఉంటాయి, ఎన్నో అంతస్తులు ఉంటాయి, ఎంతో సామాగ్రి ఉంటుంది, ఎంతోమంది పనివారు ఉంటారు. ఎంతమంది పనివారు, ఎంత పెద్ద ఓడలో అసలు సమస్య ఎక్కడ అనేది తెలియట్లేదు. అసలు సమస్య ఏంటో తెలిస్తే కదా దాన్ని బాగు చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఒక షిప్ ఇంజనీర్ తీసుకొచ్చి, బాబు ఈ ఓడ చాలా పెద్దది, ఇది ఉన్నట్టుండి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో మాకు తెలియదు. నువ్వు ఈ షిప్ ఇంజనీర్ కాబట్టి నువ్వు ఈ షిప్ అంతటిని వెతికి ఈ సమస్య ఏంటో కనుక్కో, ఇది మరలా బాగయ్యి మరలా ప్రయాణం సాగించేలాగా దీన్ని చెయ్యి అన్నప్పుడు షిప్ ఇంజనీర్ ఏం చేశాడంటే వాడంతా వెతుకుతున్నాడు. ఇంజిన్ దగ్గరికి వెళ్ళాడు, కిందకి వెళ్ళాడు, పక్కకి వెళ్ళాడు, అన్ని చోట్ల వెతికి సమస్యను కనిపెట్టిన తర్వాత యజమానుడు కూడా పక్కనే తిరుగుతున్నాడు. అసలు ఏమైంది దీనికి? ఇంత పెద్ద వాడ, ఇంత పెద్ద విలువ పెట్టుకున్నాను, ఇది మెదలట్లేదు, దీని సమస్య ఏంటి అని ఇంజనీర్ వెనకాలే యజమానుడు కూడా తిరుగుతున్నాడు. అప్పుడు ఇంజనీరు ఒక సమస్యను కనిపెట్టి ఆ సమస్యను యజమానుడు చెప్తున్నాడు. యజమానుడు అన్నాడు, ఏంటి సమస్య అంటే, ఇదిగో ఇక్కడ దీనికి సమస్య వచ్చింది అంటే, ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటని అడిగినప్పుడు యజమానుడు అప్పుడు ఆ ఇంజనీర్ అంటాడు, ఒక సుత్తి తీసుకొని 2 సార్లు అక్కడ 2 దెబ్బలు వేసాడు. వేయగానే ఓడ స్టార్ట్ అయ్యి ప్రయాణం కొనసాగింది. అప్పుడు యజమానుడు చాలా సంతోషించాడు. అబ్బా, ఎంత సింపుల్గా ఈ సమస్యను పరిష్కరించావు అని అతన్ని చాలా ప్రశంసించి ఇప్పుడు చెప్పు నీ ఫీజు ఎంత అంటే 20,000 ఇవ్వండి అన్నాడు. 20,000? 2 సుత్తి దెబ్బలకి 20,000 అని అంటే అప్పుడు ఇంజనీర్ అన్నాడు, సుత్తి దెబ్బలకి 200 కానీ సమస్య ఎక్కడుందో కనిపెట్టడానికి మిగిలిన డబ్బులు అన్నాడు. అంటే గమనించండి, మన జీవితాల్లో కూడా చాలాసార్లు తప్పు ఏంటో, పొరపాటు ఏంటో మనం గ్రహించినప్పుడు దాన్ని దిద్దుకోవటానికి అవకాశం ఉంటుంది. దిద్దుకోవటం మరి దేవుడు మనకి పరిశుద్ధ లేఖనం ద్వారా ఏర్పాటు చేశాడు. అయితే మన సమస్య ఏంటన్నది కూడా తెలియాలి కదా, మన తప్పిదం ఏంటో, పొరపాటు ఏంటో తెలియాలి కదా. అలాగే నీతిమంతులు భక్తిహీనుల్లో వారి జీవితాలను ఎప్పటికప్పుడు పరీక్షించుకొని సరిదిద్దుకునేవారు నీతిమంతులు అయితే, వారి సమస్యను కలిగి ఉన్నప్పటికీ ఆ సమస్య మాది కాదు, మాకు కాదు అనుకుని వారిని వారు సమర్థించుకుంటూ ముందుకెళ్ళేవారు భక్తిహీనులు అవుతారు. అందుకని ఈరోజు ఈ లేఖనంలో చెప్పబడిన మాటలన్నీ కూడా భక్తిహీనుల మీదకి దేవుడు తీసుకొచ్చే ఉగ్రత వలన వచ్చిన ప్రతిఫలమని మనం గ్రహించాలి. అయితే ఈ ప్రవచన రీతిగా దావీదు చెప్పిన ఈ మాటలు ఒక వ్యక్తి జీవితంలో నెరవేరాయి. ఆ వ్యక్తి ఎవరు అని అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదువుతాం. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి చాలడు. ఇక్కడ మీరు గమనించారా, ఇస్కరియోతు యూదా ఎవరు? యేసు ప్రభువారు తన పరిచర్య నిమిత్తము పిలుచుకున్న 12 మంది శిష్యులలో ఒకడుగా ఉన్నాడు. ఈ ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారిని అప్పగించడానికి మతాధికారులతో, మత పెద్దలతో మంతనాలు చేసి 30 వెండి నాణాలకు
కుదుర్చుకున్నాడు. అయితే మీరు గమనించండి, ఈ 109వ సంకీర్తనలో చెప్పబడిన ప్రతి మాట కూడా ఇస్కరియోతు యోధా జీవితంలో నెరవేరినట్లుగా మనం చూస్తాం. 6వ వచనం చూడండి, వారి మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము, అపవాది వాని కుడి